నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కృష్ణా జిల్లా కనుమూరు వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి రెండు కార్ల మధ్య ఇరుక్కున్న బైక్ గచ్చిబౌలి డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ బీజేపీ వర్గీయుల మధ్య వివాదం ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడమే ప్రధాన లక్ష్యం వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవేళ్ల రేవతి హిందూపురం రూరల్ గొల్లాపురం సమీపంలో వెలసిన గుడ్డం రంగనాథ స్వామి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద మంత్రాలతో రంగనాథ స్వామి మూల విరాట్ విగ్రహానికి అభిషేకాల అర్చనలు ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం భూదేవి రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ గావించి ఆలయం నుండి రథోత్సవం వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి రథోత్సవంపై అధిరోహించారు అశేష భక్తుల నడుమ మేళ తాళాలతో గోవింద గోవింద నామస్మరణంతో రథోత్సవాన్ని ఊరేగించారు ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు కర్ణాటక ప్రాంతాల వారు విరివిగా పాల్గొని స్వాముల వారికి పూజలు గావించి రథోత్సవాన్ని తిలకించి తమ భక్తిని చాటుకున్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదానం గావించారు ಆರ್ತಿ ಆರ್ತಿ ಕೊಡು ಎಲ್ಲರೂ ಆರ್ತಿ ಕೊಡು ಎಲ್ಲ ಕೊಡು గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లిలో టీఆర్ఎస్ బీజేపీ వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది కృష్ణా జిల్లా పామర మండలం కనుమూరు వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది రెండు కార్ల మధ్య బైక్ ఇరుక్కుపోవడంతో బైక్ పై ఉన్న వ్యక్తికి కాలు విరిగిన సంఘటన వెలుగు చూసింది గుంటూరులో ఈ రోజు గీతా రెసిడెన్సీలో దళిత రత్న వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి చార్వాక్ ఆధ్వర్యంలో డాక్టర్ బి అంబేద్కర్ సేవారత్న అవార్డు బహుకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరు అడిషనల్ ఎస్పీ డి గంగాధర్ గారు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాజ్యాంగానికి లోబడి జీవించినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఎన్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చార్వాక మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా దళిత నాయకులకు ఆహ్వానించి వారి సేవలను గుర్తించి అవార్డు అందజేశామని చెప్పారు అవార్డులు అందుకున్న అస్మిత మహిళా అధ్యక్ష శ్రీమతి వేముల భారతి పెడతల రమాదేవి ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా పలు జిల్లాల అధ్యక్షుల కార్యకర్తలు పాల్గొన్నారు ఎలా చైతన్యవంతులు చేయాలి పోరాటాలతోనే కాదు మాలో రెండు విధానాలు ఉంటాయి దీన్ అని దునియా దీన్ అంటే మనం ఖురాన్ గురించి చెప్పుకుంటాం మసీదులో దునియా గురించి కూడా ఇలాంటి భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని నవంబర్ 26వ తారీఖున జరపవలసి ఉండగా తుఫాన్ కారణంగా ఈరోజు గుంటూరులో గీతా రెసిడెన్సీలో జరుపుకోవాల్సి వచ్చింది రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని రాజ్యాంగం యొక్క శక్తి సామర్థ్యాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి ప్రభుత్వాలు కూడా మన దేశంతో పాటు కొన్ని దేశాలు స్వతంత్రం పొందినప్పటికీ మిగిలిన దేశాలు రాజ్యాంగం లేక కుప్పకూలిపోయినాయి కానీ మన దేశం నిలబడి ఉండడానికి కారణం కేవలం రాజ్యాంగం ఒక్కటే మార్గం అని చెబుతూ ఉన్నాము ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని లోబడకపోతే వాళ్ళు నేరస్తులుగా పరిణమించబడతారు అంత మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి మనకు అందించారు ఈ రాజ్యాంగాన్ని ఎక్కడైతే అమలు జరుగుతుందో ఏ రాష్ట్రంలో అయితే రాజ్యాంగం పూర్తిగా అమలు జరుగుతుందో ఆ రాష్ట్రంలో పేద ప్రజలు అణగారిన వర్గాలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటారు ఏ రాష్ట్రంలో అయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరుగుతుందో
ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారో ఆ రాష్ట్రంలో పేద ప్రజలు అన్యాక్రాంతం అవుతూ ఉంటారని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. ఇంకొక మాట ఈ సందర్భంగా, రాజ్యాంగం చాలా గొప్పది. రాజ్యాంగం మహోన్నతమైంది. ఈ రాజ్యాంగం ప్రపంచ దేశాల కన్నా కూడా గొప్ప రాజ్యాంగం. అయితే దీన్ని పాలించేవాడు మంచివాడు వస్తేనే ఈ రాజ్యాంగం మంచిదని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒకవేళ పాలించేవాడు చెడ్డవాడైతే కూడా ఈ రాజ్యాంగం చెడ్డగా కనిపిస్తుందని చెప్పాడు. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా చేసుకుంటూ ఎవరైతే దళితుల కోసం, అణగారిన ప్రజల కోసం, ముస్లిం మైనార్టీ క్రైస్తవుల కోసం పనిచేస్తున్నారో, గత 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళందరూ గుర్తించి, వాళ్ళ నిజాయితీని గుర్తించి, వాళ్ళ శ్రమను గుర్తించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీదుగా సేవరత్న అవార్డులు ఇవ్వటం అంటరాంతర నిర్మూలన పోరాట సమితి తరఫున ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వడం వల్ల నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమానికి మరి గుంటూరు అర్బన్ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు గంగాధర్ గారు రావడం ఇంకా మరింత అదృష్టంగా భావిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా బహుజన ప్రజా చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన పథకం ద్వారా ప్రభుత్వం నిర్వహించే కౌన్సిలింగ్లో ఎంపికైన విదేశాల్లో ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు సంబంధించి నిధులు వెంటనే విడుదల చేయాలని మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న తమ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఫీజులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటామని తల్లిదండ్రులు వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధులు వెంటనే విడుదల చేయాలి. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధులు వెంటనే విడుదల చేయాలి. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధులు వెంటనే. కూడా బహుజన ప్రజా చైతన్య వేదిక తరఫున ఒక ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వంలో ఎంపిక చేయబడి విదేశాల్లో చదువుకుంటూ ఉన్నారు. ఆ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. 2018, 19, 20 సంబంధించిన విదేశీ విద్యా రుణాలను అంబేద్కర్ గారు పేరు పెట్టారు. ఆ పేరు కూడా సార్థకత వచ్చే విధంగా మీరు ఈ నిధులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విదేశాల్లో, భారతదేశంలో మన విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. భారతదేశంలో వాళ్ళ తల్లిదండ్రులు, విదేశాల్లో విద్యార్థులు కోవిడ్ పరిస్థితుల్లో ఇంకా దారుణంగా విదేశాల్లో విద్యార్థుల్ని యాజమాన్యాలు, అక్కడ ఉన్న యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. అయ్యా, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, విద్యా సంవత్సరం ఒక సంవత్సరంలో ముగిచేది కాదు. 5 సంవత్సరాల కోర్సు ఉంటుంది, 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది, 6 సంవత్సరాల కోర్సు ఉంటుంది. మీరు దాన్ని గమనంలో పెట్టుకొని. పీడిత ప్రజానాయకుడు కామ్రేడ్ అంగడి చెన్నయ్య 19వ వర్ధంతి సభ గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడి నూతన సమాజ స్థాపన ధ్యేయంగా ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా కామ్రేడ్ సోదరులందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, సిపిఐ కేంద్ర నాయకులు కిషోర్ బాబు, ఆర్పీఐ రాష్ట్ర నాయకులు శేషు, ఎంసీపీ రాష్ట్ర నాయకులు శివయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. అన్ని మీరు చదివితేనే వాళ్ళు ఎంత విప్లవం పట్ల బాధ్యత రహితంగా సభని వాళ్ళు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి అంగడి చెన్నయ్య గారిని, విప్లవ అమరయోధులందరినీ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ అమరయోధులందరూ ప్రజల కోసం పనిచేస్తూ ఒక నూతన సమాజాన్ని నెలకొల్పాలంటే ఒక ఆశయ సాధన కోసం వాళ్ళు పనిచేస్తూ మనల్ని వీడిపోయారు. మనకి ఒక కర్తవ్యాన్ని మిగిల్చిపోయారు. ఆ కర్తవ్యం ఏంటంటే దేశంలో కార్మిక కర్షక వర్గాలని, ప్రస్తుత పాలక వర్గాల నుంచి విముక్తి చేసి ఆ స్థానంలో కార్మిక కర్షక వర్గాల పరిపాలన నెలకొల్పి ఒక నూతన వ్యవస్థ నిర్మించడం, ఆ నూతన వ్యవస్థ నిర్మించడం ద్వారా సమాజాన్ని నెలకొల్పటం, సమానత్వాన్ని సాధించడం, భారతదేశంలో నుండి వర్గ అంతస్తుల్ని, కుల అంతస్తుల్ని తొలగించి ఒక నూతన సమానత్వాన్ని, నూతన సమాజాన్ని నెలకొల్పడం కోసం వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరి స్ఫూర్తితోటి ఆ కర్తవ్యాన్ని మనం ఎత్తుకొని పనిచేద్దామని అమరవీరులకి జోహార్ చెప్తూ సెలవు. కాబట్టి అంగడి చెన్నయ్య గారి 19వ వర్ధంతి సభని జిల్లా నలుమూల నుండి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున చావు అనేది సామాన్యమైనది అనేది అందరికీ తెలిసిందే. కానీ ఈ యొక్క సమాజ మార్పు కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం ఎవరైతే త్యాగాలు చేస్తారో అటువంటి త్యాగ ఫలితాలు అనేది ప్రజలందరూ పొందుతున్నారు. వాళ్ళ యొక్క త్యాగ ఫలితాలతోటి ఎవరైతే ప్రజలు మనల్ని పొందుతున్నారో అటువంటి ఈ యొక్క సభని విజయవంతం చేయడానికి వచ్చారు. అయితే ఈ యొక్క దోపిడీ వ్యవస్థను ఏ విధంగా
పొగడివేళ్లతోటి కూలగొట్టాలి, ప్రజలు చైతన్యపరచాలి అనేటటువంటి యొక్క లక్ష్యంతో ఎంచుకొని పనిచేశారు. ఆ లక్ష్యంతో ఈ యొక్క సిపిఎంఎల్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళూరు మండలంలోని కోతపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు మారం వెంకట సుబ్బారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మరియు మద్దిశెట్టి రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్కి మరియు తాళూరు మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి రవీంద్రకి పూల జల్లులతో ఘన స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. వడ్డెరలను అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు వడ్డెరను ఎస్టీ జాబితాలో చేర్చడమే ప్రధాన లక్ష్యమని వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవెల రేవతి అన్నారు. మంగళవారం ఆమె రాయచోటికి వచ్చిన సందర్భంగా స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వడ్డెర కార్పొరేషన్ కడప జిల్లా డైరెక్టర్ తిరుపతి ఆంజనేయులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెర కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గడిచిన 50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వాలు వడ్డెరలను గుర్తించలేదని అన్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే పాదయాత్ర సందర్భంగా వడ్డెర కులస్తుల ఇబ్బందులు గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర అభివృద్ధికి కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర కులస్తులందరినీ కలిసి వారి సమస్య తెలుసుకోవడంతో పాటు పరిష్కార మార్గాలు, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇక్కడ ఎన్నిక చేసినటువంటి ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు వడ్డెర్లకు గుర్తింపు తెచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా అధినాయకుడు ఎన్నిక చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి యొక్క పదవిని నా యొక్క బాధ్యతగా స్వీకరించి కులానికి చేసుకునే సేవలా నేను అంగీకరించి ఈరోజు ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ ప్రతి ఒక్క పథకం కూడా వడ్డెర కులానికి చేరేటట్టుగా, ప్రతి కుటుంబానికి చేరేటట్టుగా నేను పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు ఈ రాయచోటి అంతా కూడా నేను పర్యటించడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా నేను ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం, ఎమ్మెల్యే గారి సహకారంతో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఎంతో సహకరించారు. నాకు దాదాపు 15 రోజుల పాటు రాయచోటులో నేనుండి కులబంధువులందరినీ కూడా సమీకరించి వారితో చర్చలు జరపడం జరిగింది. మరి ఈ రోజు కూడా నాకు ఇచ్చిన బాధ్యతని నేను కడప జిల్లా వేంపల్లి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లె గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో మహిళా పాడి పరిశ్రమ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, అమూల్ సంస్థ సభ్యులు, మండల అధికారులు, పాడి రైతులు పాల్గొన్నారు. జిల్లాలో గ్రామ సచివాలయానికి సంబంధించిన 26 మంది మహిళా పోలీసులకు నియామక పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ అంబురాజన్. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉన్న పెన్నర్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 26 మందిలో 8 మంది దివ్యాంగులు ఉండటం గర్వంగా ఉందని, గ్రామ వార్డు సచివాలయంలో వీరిని భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. వరదల్లో, కరోనా సమయంలో మహిళా పోలీసులు క్రియాశీలకంగా పనిచేశారని, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు గ్రామ స్థాయి నుంచి మార్పు తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌరవ్ శ్రీ గౌతమ్ సమాంగ్ వారి ఉత్తర్వుల నేపథ్యంలో హెచ్సిఏఎస్ఎల్ నుండి ఎస్ఏ ట్రైనింగ్ అర్హత పరీక్ష చైర్మన్ గా ఏలూరు రేంజ్ ఏలూరు డీఐజీ శ్రీ కేవి మోహన్ రావు, ఐపీఎస్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ నాయక్ ఐపీఎస్ గారు, 3 బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కమెంట్మెంట్ శ్రీ ఎస్ నాగరాజు గారు సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా డీటీసీలో పేదవేగిలో 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి డీటీసీ నందు హెచ్సిఏఎస్ఎల్ నుండి ఎస్ఏ ట్రైనింగ్, హెచ్సిఏఎస్ఎల్ నుండి ఎస్ఏ ట్రైనింగ్ కొరకు అర్హత పరీక్షలకు ఏలూరు రేంజ్ లో గల పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మరియు విజయవాడ సిటీ నుండి మొత్తం 76 మంది అర్హత పరీక్షలకు పెదవేగి డీటీసీలో హాజరైనారు. ఈ అర్హత పరీక్షలకు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు మరియు విజయవాడ సిటీ నుంచి డీఎస్పీలు మరియు ఇన్స్పెక్టర్లు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని, ఈ పరీక్షలను ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పారదర్శకంగా మరియు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హిందూపురం రూరల్ గొల్లాపురం సమీపంలో వెలసిన గుడ్డెం రంగనాథ స్వామి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద మంత్రాలతో రంగనాథ స్వామి మూల విరాట్ విగ్రహానికి అభిషేకాల అర్చనలు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం భూదేవి రంగనాథ స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ గావించి ఆలయం నుండి రథోత్సవం వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి రథోత్సవంపై అధిరోహించారు. అశేష భక్తుల నడుమ మేళ తాళాలతో గోవింద గోవింద నామస్మరణంతో రథోత్సవాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తాదులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు, కర్ణాటక ప్రాంతాల వారు విరివిగా పాల్గొని స్వాముల వారికి పూజలు గావించి రథోత్సవాన్ని తిలకించి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదానం గావించారు. ಆರತಿ ಆರತಿ ಕೊಡು ಎಲ್ಲರೂ, ಆರತಿ ಕೊಡು ಎಲ್ಲ ಕೊಡು. ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణా జిల్లా కనుమూరు వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి, 2 కార్ల మధ్య ఇరుక్కున్న బైక్. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ బీజేపీ వర్గీయుల మధ్య వివాదం, ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడమే ప్రధాన లక్ష్యం, వడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవేళ్ల రేవతి. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం.